మహాలయ పక్షాలు అంటే మొదలు ఈ యొక్క ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వీక్షకులకి తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ల తిథులు అని, పెత్తరామాస్య అని, మహాలయ పక్షాలని, పితృదేవతా తిథులు అని చెప్పి, పితృపక్షాలు అని చెప్పి ఈ భాద్రపద పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు పాడ్యం నుంచి అమావాస్య వరకు మనం ఆరాధన చేస్తుంటాం. ఈ 15 రోజుల్లో ఎటువంటి దేవత ఆరాధన చేయకుండా కేవలం పితృదేవతలకి సంబంధించి ఉద్దేశించి ఇదంతా కూడా మనకు మహాభారత కాలం నాడు ప్రవేశం జరిగింది. అంటే బ్రతికుండగా అనేక దానాది కార్యక్రమాలు చేసినటువంటి కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత, స్వర్గారోహణ చేసిన తర్వాత అతనికి ఎటు చూసినా కానీ మణిమాణిక్యాదులు హిరణ్మయం అనగా బంగారు ఆభరణాలే కనబడుతున్నాయి. తినడానికి తిండి కూడా దొరకడం లేని పరిస్థితుల్లో అప్పుడు ఇంద్రుణ్ణి పిలిచి అడగగా అప్పుడు సమాధానం చెబుతాడు ఇంద్రుడు, ఓ కర్ణ, నీవు బ్రతికున్నంత వరకు మణులు మాణిక్యాలు బంగారం దానం చేశావు, ఏనాడు కూడా నీ చేతితో అన్నదానం చేయలేదు, పిడికెడు అన్నం దానం చేయలేదు, కాబట్టి నీకు ఈ స్థితి కలిగింది అని. అంతేకాకుండా మరణించిన తరువాత 10వ రోజున ధర్మోదకాలు అని చెప్పి వదులుతారు. అంటే ఏంటి, వాళ్ళందరూ జ్ఞాతులు, అంటే జ్ఞాతులు అంటే అన్నదమ్ముల పిల్లలు, బంధువులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ దారి పొడుగున స్వర్గము లేదా నరకానికి చేరుకున్న సందర్భంలో దారి పొడుగున ఆకలి దప్పులు తీర్చడం కోసమై ధర్మోదకాలు, తిలోదకాలను వదులుతారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా బంధువులు వచ్చి ఫలానా వారి పేరు, ఫలానా వేరి పేరు అని చెప్పి తిలోదకాలు వదులుతారు. కానీ కర్ణుడి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అంతటా కుంతీదేవి వచ్చి కర్ణుడు నా పెద్ద కొడుకు అని చెప్పి అప్పుడు తిలోదకాలు వదులుతారు ధర్మరాజు, మిగతా అన్నదమ్ములు కూడా. అంటే దీని అర్థం ఏంటి, అప్పటి వరకు కూడా కుంతీదేవి నా కొడుకు కర్ణుడు పెద్ద కొడుకు అని ఎక్కడా చెప్పబడలేదు. కానీ సినిమాల్లో, నాటకాల్లో ఏం చెప్తారంటే యుద్ధం చనిపోయిన తర్వాత కర్ణుడు వెతుక్కుంటూ కుంతీదేవి వస్తుందని. కానీ కర్ణుడు అన్న అని చెప్పి తెలిసినటువంటి సందర్భం మాత్రం వీరమరణం పొందిన తర్వాత తిలోదకాలు వదిలేటువంటి సందర్భంలో అప్పుడు తెలుస్తుంది నా అన్న కర్ణుడు అని చెప్పి. అంతటా మహా కోపోద్రిక్తుడైనటువంటి ధర్మరాజు ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజంత నానంతసేపు కూడా నిజము దాగదు అని చెప్పి, ఎందుకంటే రహస్యాన్ని దాచింది కదా కుంతీదేవి, ఆ విధంగా అప్పటి నుంచి శాపం ఇవ్వడం జరిగింది. సరే, ఇది కథ వృత్తాంతము. ఇక అప్పుడు యమధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని భూలోకానికి వస్తాడు కర్ణుడు. వచ్చి మొత్తం భూమిని అంతటా కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భూరిగా అన్నదాన కార్యక్రమాలు అనేటువంటి చేస్తాడు. ఈ చేసినటువంటి రోజులే ఈ భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యం నుంచి అమావాస్యకు, ఆ రోజు నుంచి కూడా విధిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తులందరూ కూడా ఆ రోజు నుంచి పితృపక్షాల రూపంలో పెద్దవాళ్ళకి తిథులుగా చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా మనకు ఒకప్పుడు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా మన యొక్క ధర్మాన్ని పాటించేవాళ్ళు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి ఇలా డేట్స్ అలా లేవు. ఒక 400 ఏళ్ల క్రిందట అంతా కూడా తిథులు మాత్రమే పట్టించుకునేవాళ్ళు. కాబట్టి గతించినటువంటి వాళ్ళు ఏ తిథి నాడు చనిపోయారో గుర్తుపెట్టుకొని ఆ మాసము, ఆ పక్షము, ఆ తిథి రోజున పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు ప్రతి కులములో కూడా జరిగేటివి. రాను 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 సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నటువంటి యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి కొన్ని కుటుంబాల్లో మాత్రమే ఈ యొక్క పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ దాన్ని విస్మరించడం వల్ల ధర్మానికి దూరం అవుతారని చెప్పి మన వాళ్ళందరూ కూడాను పండితులు అందరి చేత కూడా కనీసము పిండ ప్రధాన కార్యక్రమాలను చేసుకున్నాయా, తర్పణాల కార్యక్రమం మీ వాళ్ళు చనిపోయినప్పుడు. అలా కొంతకాలానికి అది కూడా చేసుకోలేకపోయేసరికి ఈ పితృపక్షాలు అనేటువంటివి ఉన్నాయి, పెత్తరామాస్య, మహాలయ పక్షాలని. కనీసం ఆ రోజుల్లోనైనా చేసుకోండి అని చెప్పడం, అది కూడా గగనమయ్యేసరికి ఇక ఆఖరిగా అమావాస్య రోజున అందరూ కూడా ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరైనా తిథి వారాలతో సంబంధం లేకుండా ఆ భాద్రపద అమావాస్య రోజున పెద్దల కోసమై పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు, స్వయం పాక దానం అనేటువంటిది ఇవ్వాలని మనకు శాస్త్రం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ స్వయం పాకము అని అంటే దాని అర్థం ఏంటంటే స్వయంగా వండుకోగలిగేటువంటి స్థితి. బ్రాహ్మలు, యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి బ్రాహ్మలు చేయించిన వాళ్ళు ఇంట్లోనే భోజనం చేసే ఆచారం కాబట్టి బయట ఎక్కడా కూడా భోజనం చేయరు. కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి వీలుగా, కుటుంబ సభ్యులు భుజించడానికి వీలుగా కొన్ని వస్తువులు అనేటువంటివి ఆనాటి కాలాన్ని అనుసరించి కొన్ని వస్తువులు నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా స్వయంపాకం అంటే
భోజనానికి సరిపడా భాండాలు అని చెప్పవచ్చు, భాండాగారం అని చెప్పవచ్చు. కాబట్టి బియ్యము కనీసం 1 కిలో బావైనా కానీ, తర్వాత శనగపప్పు, ఖచ్చితముగా మినపపప్పు అనేటువంటిది ఉండాలి. తర్వాత బెల్లము, అలాగే బూడిద గుమ్మడికాయ ఇవ్వకూడదు, మంచి గుమ్మడికాయ ఇస్తే మహాశ్రేష్టం. ఇక తరువాత మిరపకాయలు, ఉప్పు, నూనె, చింతపండు, ఇలా సహజంగా జీలకర్ర, ఆవాలు, సహజంగా వంట వస్తువులు అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగేటువంటి వంట వస్తువుల్ని మనం ఇవ్వడం అనేటువంటిది ఈ ఆచారంగా ఉంది. ప్రధానంగా కొన్ని విశేషమైనటువంటి కూరగాయలు కూడా ఇవ్వమని చెప్పబడి ఉంది. దుంప కూరలుగా భావించేటువంటి అనగా ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి, ఒకప్పుడు లేవు. కానీ కందగడ్డ మహాశ్రేష్టము, కందగడ్డ కనుక ఇచ్చిన తరువాత ఇంకా కూరల్లో పాలకూర చాలా శ్రేష్టం అని చెప్పవచ్చు. బెండకాయ, దొండకాయ ఇటువంటి కూరగాయలు ఇవ్వవచ్చు. ఈ క్యాబేజీ, ముల్లంగి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినవి కాబట్టి అవి పనికిరావు. పచ్చిమిరపకాయలు ఇవ్వవచ్చు. ఇక అన్నిటికంటే కందిపప్పు ఇవ్వవచ్చు. అది ఎర్ర కందిపప్పు కాదు, మామూలు కందిపప్పు ఇవ్వవచ్చు. ఇక ప్రధానంగా ఇంకా విశేషంగా గమనించుకున్నట్లయితే కొన్ని కాయగూరలు అనేటువంటివి ఇవ్వడం శ్రేష్టం చెప్పబడింది. ప్రధానంగా 3 వస్తువులు కనుక ఇచ్చినట్లయితే 1000 కూరగాయలు ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఏంటయ్యానంటే నల్లేరు, పనస మరియు ఈ సంబంధించినటువంటి కాకరకాయ, ఇవి ప్రధానంగా ఇవ్వాలి. ఇది సాధారణంగా చేసుకోదలిచినట్లది. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంత ఆచార వ్యవహారాల రూపంలో వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటున్నారు. ఉదాహరణకి చాలామంది చేసేటువంటి ఏంటంటే పెద్దవాళ్ళ ఫోటోలన్నీ పెట్టి అక్కడ దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటకాలు, అంటే చనిపోయిన వ్యక్తికి ఏదైతే ఇష్టమైన పదార్థాలు ఉంటాయో ఆ ఇష్టమైనటువంటి వంటకాలన్నీ తయారు చేసి ఆ ఫోటో దగ్గర పెట్టి చూపించి వాళ్ళు భుజిస్తారు. అయితే వాస్తవానికి శాస్త్ర ప్రకారము ఆ అమావాస్య రోజున సాధారణంగా ఏం చెప్పబడి ఉంది? మాంసాహారము భుజించరాదు. కాబట్టి చాలామంది మాంసాహార వంటకాలు చేస్తారు. కానీ సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలే ఆ రోజున చేసి పెట్టాలి పితృదేవతలకి సంబంధించి. ఎవరైనా అలాగే చేయాలంటారా? అంటే ఇప్పుడు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. కానీ ఇష్టమైనవి ఆ పట్టం దగ్గర పెట్టాలి, చనిపోయిన వాళ్ళకి కదా పెడుతున్నామని చెప్పి వాళ్ళకి ఇష్టమైనది అని చెప్పి పెడుతూ ఉంటారు. అంటే చనిపోయినటువంటి వాళ్ళకి ఇష్టము అనేటువంటిది కాదమ్మా. శాస్త్ర ప్రకారం మనం నడుచుకోదలిస్తే శాకాహార వంటకాలు పెట్టాలి. రాముడు చేసింది అదే. క్షత్రుడైనప్పటికీ కూడా అనేక వర్ణనలు దాన్ని వక్రీకరించి అభూత కల్పనలు సృష్టించారు. కానీ రాముడు, కృష్ణుడు ఎక్కడ కూడా ఈ సందర్భంగా చెప్పబడలేదు. కాబట్టి ఆ దేశ ప్రాంత ఆచారాలంటూ కొన్ని బయలుదేరాయి కాబట్టి ఆ విధానంగా కొనసాగుతున్నాయి. కానీ శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే మాత్రం ఈ యొక్క సాధారణమైనటువంటి శాకాహార వంటలే పెద్దలకి అనేటువంటిది నివేదించాలి. ఎందుకనంటే అమావాస్య తిథి కదా, అక్కడ తిథి ప్రధానం. అక్కడ ఆ అమావాస్య తిథి రోజున మాంసాహార భోజనము నిషిద్ధము. అమావాస్య, పౌర్ణమి తిథులలో, ఆదివారము ఇవి. కాబట్టి ఇది అమావాస్య కాబట్టి శాకాహారము అనేటువంటిదే పెట్టడం చాలా సాంప్రదాయం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఆ పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానములు ఇచ్చేటువంటి వ్యక్తి కొన్ని నియమాలు అనేటువంటివి కూడా పాటించాలన్నమాట. అంటే ముందు రోజు రాత్రి నుంచే ఇలా పద్ధతి పాటించాలి అంటారా, లేకపోతే ఆ రోజుకే మీరు చెప్తున్నారా? ఇలా అంటే నియమాలలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ వ్యక్తి అయితే పిండ ప్రదానం చేస్తారో, అంటే శాస్త్రం ఏం చెప్పబడి ఉంది, చాలా మటుకు ఇప్పుడున్నటువంటి కాలమానంలో ఇప్పుడు పిల్లలు ఒకరిద్దరిని కంటున్నారు. కానీ ఒకప్పుడు ఒక కుటుంబంలో 4-5 పిల్లలు ఉండేవాళ్ళు కదా. పెద్దవాడు, చిన్నవాడు తప్ప మిగతా వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి బాధ్యత లేదు అని అంటారు. అంటే వాస్తవానికమ్మా తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. తండ్రి పెద్ద కొడుకుగా నాకు, తల్లి చిన్న కొడుకుగా నాకు అని చెప్పి వాళ్ళిద్దరినే మంచిగా పోషించి అన్నీ ఏర్పాటు చేసి మిగతా మధ్యలో పుట్టిన వాళ్ళకి తక్కువ చూడరు కదా, అందరినీ సమానంగా చూస్తారు కదా. కాబట్టి ఈ ఆలోచన అనేటువంటిది సరైనది కాదు. అంటే ఈ బాధ్యత ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అందరూ చేయాల్సిందే. ఏ ఒక్కరికి కూడా పెద్దవాడు చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాల్సింది లేదు అనేది మాత్రం లేదమ్మా. అందరూ నిర్వర్తించాల్సిందే. అందరికీ కూడా తల్లిదండ్రుల మీద రుణం తీర్చుకునే బాధ్యత. ఎందుకంటేనమ్మా ఇక్కడ కొన్ని విషయాలు, ఆంతరంగికంగా కొన్ని విషయాలు మన ఆర్బీసీ భక్తి ప్రేక్షకులకి తెలియచేయాలి. ఏంటనంటే తల్లి, తండ్రి ఈ రుణాన్ని
మనం బ్రతికుండంగా, తల్లిదండ్రులు బ్రతికుండంగా తీర్చుకోలేరు. ఎందుకంటే నవమాసాలు మోసి, ఇప్పుడు సాధారణంగా సంతానాన్ని గర్భం ధరించిన తర్వాత 9 నెలలు మోయడం అంటే ఎంత బరువమ్మా అది. 1 కిలో బాటు పట్టుకొని నడుముకి చుట్టుకొని ఒక రోజంతా కాదు, 1 గంట ఉండమని చెప్పండి ఎవరైనా మగవాళ్ళని. ఆ స్త్రీ యొక్క గొప్పతనం అప్పుడు తెలుస్తుంది. 9 నెలలు ఆ మాయలో ఉండేటువంటి పదార్థము అదంతా కూడా శిశువుతో సహా ఒక 6-7 కిలోల బరువు నెలలు మోస్తుందనంటే ఎంత ప్రేమ, ఎంత త్యాగం ఉంటే ఆ తల్లి మోస్తుంది. అంతకు మించి శిశువు జన్మించే సమయంలో ఎంత యాతన పడుతుందమ్మా స్త్రీమూర్తి. అంటే మనలో ఎలా చెప్తారు డాక్టర్లు అనంటే, మన ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారి పెళ్ళున విరిస్తే, అంటే పెళ్ళున విరిచినట్టు అనిపిస్తే, లేదా మన శరీరానంతా ఒక దగ్గరికి చేరిస్తే ఎంత బాధపడతామో, ఒక శిశువుని భూమి మీదకి తెచ్చే క్రమంలో ఆ తల్లి అంత బాధపడుతుందట. మరి అంత బాధని, అంత నరకాన్ని అనుభవించైనా కానీ శిశువుని కంటుంది. అంతేకాకుండా ఆ బాధనంతా కూడా అటువంటి శిశువుని చూసి ఆ ఆనందంలో తన బాధనంతా మర్చిపోతుంది. ఎంతో నరకం అనుభవించి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి శిశువులు పుట్టిన తర్వాత. అంతేకాకుండా ఆ పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా, అంటే ఆ నవమాసాల్లో ఉన్నంత వరకు కూడా ఆ తల్లికి సరిగ్గా భోజనం చేయాలని కూడా అనిపించదు. ఇలా తినంగానే వాంతి చేసుకుంటుంది. అయినా నా కొడుకు బాగుండాలి, లోపల నా అమ్మాయి బాగుండాలని చెప్పి చాలా నియమంతో జీవిస్తుంది ఆ తల్లి భోజన విషయంలో కానీ అంత కూడా. అంతేకాకుండా పుట్టిన దారభ్యత పెరిగి పెద్దయి, ఒక మోటుగా చెప్పాలంటే, మోటు సామెతగా మోటు పదం వాడాలంటే, మన ముడ్డి మనం కడుక్కునేంత వరకు కూడా ఆ తల్లి సేవ చేస్తుందమ్మా. చీ అనిపించుకోకుండా. ఒక మురిక్కాలువ పక్క నుంచి పోతేనే ముక్కు మూసుకుంటూ ఆ మురిక్కాలువ దాటుతామే. మన మలమూత్రాదులు ఎంత వాసన వచ్చినా ఆ తల్లి చీదరించుకోకుండా, చీత్కరించుకోకుండా సేవ చేస్తుంది. ఆ తల్లి రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? బ్రతికుండంగా తీర్చుకోలేమమ్మా. అంతేకాకుండా సంతానానికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలన్నీ కూడా నా పిల్లలు తినాలి అనే ప్రేమతో తనకి జ్వరం వచ్చినా, శరీరం సహకరించకపోయినా పిల్లల కోసం చేసి పెడుతుంది. ఇంత త్యాగాన్ని ఉండేటువంటి తల్లి రుణాన్ని ఆ తల్లి బ్రతికుండంగా తీర్చుకోలేరు, ఎవ్వరూ తీర్చుకోలేరు. సాక్షాత్తు దైవం కూడా తీర్చుకోలేదు. అలాగే తల్లే గొప్పదా, తండ్రి గొప్పవాడు కాదా అంటే తండ్రి కూడా గొప్పవాడు. పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా ఆ తండ్రి ఎన్నో బాధలు అనుభవించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత, నాన్న నాకు ప్యాంటు కావాలి, నాన్న నాకు మొబైల్ కావాలి, నాన్న నాకు బండి కావాలి, నాన్న నాకు ఐఫోన్ కావాలి అంటే ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ పిల్లలకు అడిగిందల్లా ఇచ్చి ఆ పిల్లలు పొందిన సంతోషంలో చూసి ఆనందిస్తాడు తండ్రి. మరి ఆ తండ్రి రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? ఒక రకంగా చెప్పాలంటే తల్లిది కొంత వయసు వరకు, కానీ తండ్రి మన ఈ సంఘంలో మనకు పేరు వచ్చేంత వరకు కూడా తండ్రి మన వెంట ఉంటాడు. చదువుకొని ఒక పెళ్ళయ్యేంత వరకు కూడా తండ్రి నడిపిస్తాడు. ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే తండ్రి యొక్క పాత్ర గొప్పది. అటువంటి తల్లిదండ్రులు బ్రతికుండంగా వాళ్ళ రుణాన్ని తీర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈనాడు చాలామంది వీక్షించేటువంటి ఆర్బీసీ భక్తి ప్రేక్షకుల చాలామందికి ఒకటి ఉంటుంది, ఏంటనంటే నేను పెరిగి పెద్దయ్యాను, సంపాదిస్తున్నాను అని చెప్పి. కానీ ఆ సంపాదన మీద తల్లిదండ్రులు ఆధారపడరు. పెరిగి పెద్దయ్యావురా, నేను నిన్ను పెంచి పెద్ద చేశాను, ఈనాడు 2 లక్షలు సంపాదిస్తున్నాను నెలకి, ఇదంతా నాదే క్రెడిటు, సరే నేను రిటైర్ అయిపోయాను, నాకు 50,000 ఇవ్వు, నేను అమ్మ వెలిసి ఎంజాయ్ చేసి వస్తామని అడుగుతాడు ఆ తండ్రి? చచ్చినా అడగడు. తాను మరణించినా తనకు వచ్చినటువంటి దాచుకున్న సొమ్ముని భార్యకు అప్పచెప్పుతాడు. అంతేకాకుండా తనకే అవసరం వచ్చినా, తనకు వచ్చిన పెన్షన్లోనో, తనకు ఉన్నటువంటి డబ్బులోనో దాచుకొని తన ఖర్చు పెట్టుకుంటాడు తప్ప పిల్లల్ని ఏమాత్రం అడగదు. ఎందుకంటే పెట్టే చేయగాని తీసుకుని చేయగా మహా అభిమానస్తులు తల్లిదండ్రులు. కాబట్టి బ్రతికుండంగా వాళ్ళని ఏ రకంగానూ సంతోష పెట్టగలుగుతామేమో, కానీ వాళ్ళ రుణాన్ని తీర్చలేవు. వాళ్ళ తల్లిదండ్రుల గతించిన తర్వాత తీర్చుకునేది ఏదైనా వాళ్ళ రుణం అంటే వాళ్ళ పేరున పెట్టబడేటువంటి, వాళ్ళు చనిపోయిన తిథి రోజున పెట్టబడేటువంటి పిండ ప్రదాన కార్యక్రమం ఒకటే. కాబట్టి ఆ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి కొడుకుకి ఉంటుంది, ఆ ఇంట్లో వెళ్ళిన ప్రతి ఇల్లాలకి ఉంటుంది. ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో అనేక విధాలుగా
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. వాస్తవానికి గమనించాలి అని అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చిన శరీరం, వాళ్ళు పంచినటువంటి ఆరోగ్యం, వాళ్ళు పెట్టిన పేరు, వాళ్ళు ఇచ్చిన అందమైన రూపంతోనే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. మనం ఈ రోజున గొప్పగా 10 మందికి ఒక స్ఫూర్తిగా నిలబడగలుగుతున్నాం, 10 మందిని పోషించగలుగుతున్నాం, 10 మందిలో నిలబడగలుగుతున్నాం, 10 మందికి మార్గదర్శులుగా ఉన్నామనంటే ఆ క్రెడిట్ మన గొప్పతనం కాదు, మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. కాబట్టి అటువంటి వారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున చక్కగా పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానం అనేటువంటిది చేయాలి. అయితే ఇక్కడ ఇలాంటిది చెయ్యడానికి చాలామంది ముందుకు రారు, ముందుకు వెళ్ళరు. ఎందుకనంటే బతికున్నప్పుడు బాగా చూసుకోవాలి, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి వితండవాదం చేస్తారు. చాలామంది ఇంకా చెప్పాలి అని అంటే ఇతర మతాలలో కేవలం మరణం వరకే ఉన్నదమ్మా. వాళ్ళ యొక్క మతంలో చెప్పబడినటువంటిది మరణానంతరం అనేటువంటిది లేదు. కాబట్టి కానీ మన సనాతన ధర్మంలో మరణానంతర జీవితం కూడా ఉంది. కానీ మన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తూ మరణం తర్వాత ఏమీ లేదనే భ్రమలో ఉండి ఆ సంబంధించినటువంటి తదనంతర కార్యక్రమాలు చేయాల్సినటువంటి విధిని ఆచరించట్లేదు. ఎందుకు ఈ పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి అని అంటే మరణించిన తర్వాత మళ్ళీ తన యొక్క కర్మ అనుసారము మళ్ళీ ఎక్కడో ఒక్కడ జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి ప్రతి జీవికి ఉంటుంది. పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదని గీతలోని కృష్ణ భగవాన్ల వారు చెప్పారు కదా. కాబట్టి ఆ గీతా సూక్తిని అనుసరించి మళ్ళీ మరణించిన తర్వాత మన తల్లిదండ్రులు ఎక్కడో ఒక చోట పుడతారు. కాబట్టి ఆ పుట్టిన సందర్భంలో మనము వారి చనిపోయిన ప్రతి సంవత్సరం తిథి రోజున చేసేటువంటి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు వాళ్ళకు ఉపకరిస్తాయి. ఎలా ఉపకరిస్తాయి అని అంటే మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రమాణం ఏంటంటే పితృలోకం అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. ఈ పితృలోకము మనకు 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక పగలు, ఆ పితృలోకంలో 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక రాత్రి. కాబట్టి సంవత్సరంలో ఒకరోజు పెట్టడం వల్ల వాళ్ళకి ఒకరోజు కన్వర్ట్ అవుతుంది. కానీ మనకు మాత్రం సంవత్సరం, కానీ పితృదేవతలకి ఒకరోజే. కాబట్టి ఆ ఒక్కరోజు అనగా ప్రతి సంవత్సరం పెడుతుండడం వల్ల ప్రతిరోజు వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఆహారం అనేటువంటిది అందుతుంది, వస్త్రాదులు అనేటువంటివి అందుతాయి. అంటే ఎలా అంటారు, ఆ పుట్టిన వ్యక్తి, మరణించిన వ్యక్తి ఏ జీవిగానైనా, జంతువుగానో, పక్షిగానో, మళ్ళీ మనిషిగానో ఏదైనా కానీ జన్మించవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఆ సంబంధించినటువంటి అన్నపానాదులకి లోటు లేకుండా జీవిస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి గత జన్మలో ఎక్కడో జన్మించాడో ఆ వారసులు ఇప్పటికీ కూడా పిండ ప్రదానాలు చేస్తున్నారు తరతరాలుగా. అందుకనే మరణించినటువంటి జన్మించిన వ్యక్తికి చక్కగా అందుతున్నాయి. ఈ రోజుల్లో మనం యుఎస్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి, ప్యారిస్ లాంటి దేశాల్లో చూస్తే వైభవోపేతమైనటువంటి జీవితాన్ని కుక్కలు, పిల్లులు అనుభవిస్తున్నాయి. అంత వైభవంగా అనుభవిస్తున్నాయంటే జీవి చేసుకున్న పుణ్యం అంటే గత జన్మలో ఎక్కడో వాళ్ళ వారసులు అన్ని పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ జన్మ ఎత్తి అన్నపానాదులకి చక్కటి గూడు, మనకన్నా పడుకోవడానికి బెడ్ ఉంటుందేమో మనుషులకి, వాళ్ళకన్నీ కూడా వైభవోపేతమైన భోగాలతో ఉంటాయి జీవులకి. ఎందుకు అనుభవిస్తున్నాయంటే గతించిన జన్మలో ఎక్కడో జన్మ ఎత్తారు, వాళ్ళ వారసులు ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మరణానంతర జీవితం వల్ల వచ్చేటువంటి యోగాలు, అవయోగాలు. ఈనాడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడికి పోయినా దారి పొడవున అన్నానికి ఇబ్బంది పడుతూ రోడ్డున అనాథులుగా ఉండి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతమంది అవస్థలు పడుతున్నారు. అటువంటి వాళ్ళు అవస్థలు పడుతున్నారంటే వాళ్ళు ఎక్కడో జన్మెత్తారో, వాళ్ళ వారసులు ఇప్పటికీ కార్యక్రమాలు చేయట్లేరు కాబట్టి ఆ విధంగా. అంతేకాకుండా ఈ పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయాల్సినటువంటి విధానంలో ఉన్నటువంటి ఆవశ్యకత కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ సంతానం చేసే పిండ ప్రదానము, తర్పణాల వల్ల పితృదేవతలకి ఆకలి దప్పులు తీరుతాయి. ఈ పితృపక్షాలలో, మహాలయ పక్షాలలో ఎక్కడైనా కానీ శిక్ష అనుభవిస్తున్న నరకలోకం నుంచైనా, పితృలోకం నుంచైనా పితృదేవతలందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 ఆ కొడుకు ఇంటి గుమ్మం దగ్గర నిలబడతారట. ఎందుకని? ఈరోజు నా కొడుకు, ఈ పితృపక్షాలు ఈరోజు నా కొడుకు పిండ ప్రదానం చేస్తారు, ఆ ప్రధాన పుణ్య ఫలితాన్ని తీసుకొని వెళ్ళాలి అని ప్రతిరోజు ఎదురు చూస్తారు. వెళ్ళిపోతారు, బాధపడితే వెళ్ళిపోతారు. అమావాస్య రోజు కూడా వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా అప్పటికి పితృదేవతలకి సంతానం మీద ప్రేమ చావదమ్మా. ఇది అయిపోయిన తర్వాత తదనంతరం కూడా వస్తారు, చేస్తారేమో అని చెప్పి ఆశ్వీజ మాసం అమావాస్య వరకు ఎదురు చూస్తారట. ఎదురు చూసి ఈ ఆశ్వీజ అమావాస్యకి మళ్ళీ వాళ్ళ యొక్క లోకానికి వెళ్ళడానికి గేట్వే, పాసేజ్ వచ్చేసేస్తుంది. వెళుతూ వెళుతూ నిజంగా పితృ కార్యక్రమాలు చేసినటువంటి పితృలు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి ఆనందంగా శుభ ఫలితాలు కలగాలని దీవిస్తూ అమావాస్య రోజుకి వెళ్ళిపోతారు. ఆశ్వీజ అమావాస్యకి. ఆశ్వీజ అమావాస్య వరకు కూడా వేచి చూస్తారు కదా. ఆ వేచి చూసిన తర్వాత పిండ ప్రదానాలు చేయలేనటువంటి కొడుకుల్ని తిట్టుకుంటూ, నిందించుకుంటూ, శాపనార్థాలు పెడుతూ, మలమల బాధపడుతూ, ఆకలి దప్పులకు బాధపడుతూ వాళ్ళ లోకానికి తిరిగి వెళతారు. దీనికి సూచికగా ఆశ్వీజ అమావాస్య అంటే ఏంటమ్మా? దీపావళి కదా. అందుకనే గోగునారకి గుడ్డ చుట్టి నూనెలో ఉంచి దివిటీలుగా పట్టి చూపిస్తారు దక్షిణ దిక్కున. ఎందుకు రాత్రిపూట దివిటీలుగా ఇలా పట్టుకొని గోగునారు ఎందుకు చూపిస్తారంటే పితృదేవతలకి మార్గాన్ని సూచించే జ్యోతులు అవి. అందుకని పితృదేవతల కోసం మీరు మార్గం వెళ్ళాలి కదా, మీకు మార్గాన్ని చూపిస్తున్నామని ఆ ఇంటి యజమాని ఎవరైనా కానీ ఆశ్వీజ అమావాస్య రోజున ఇలా, దీపావళి రోజున ఇలా చూపిస్తారు. దీపావళి పండుగ వచ్చిన సందర్భంలో ఈ గోగునార దివిటీలు పట్టుకొని పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పే అంతరార్థము ఇదే. కాబట్టి ఇంతటి ప్రేమతో కూడుకున్నటువంటి పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల మనుష్యులు ఈ కాలంలో చాలామంది ఇబ్బందులు, సమస్యలు బాధపడుతున్నారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, అందమైన వైభవోపేతమైన జీవితం ఉంటుంది. కానీ ఈనాడు 100కి 80% మంది జీవితాల్లో అశాంతి అనేటువంటిది ఉండడానికి గల కారణం పితృ కార్యక్రమాలు చేయలేకపోవడమే. అన్నిటికంటే ఇటువంటి పితృ కార్యక్రమాలు చెయ్యలేనటువంటి కొడుకు ఎవరైతే ఉన్నాడో, వేమన చెప్పినట్టుగా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు అటువంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నా దృష్టి కాదమ్మా, ధర్మం దృష్టిలో అటువంటి కొడుకే కాదు. కోడల మీద కూడా బాధ్యత ఉంటుంది. కోడల మీద కూడా ఎందుకు బాధ్యత ఉంటుందనంటే, వివాహమైన తర్వాత కోడలు రాగానే ఫస్ట్ మొట్టమొదటగా ఆనందపడేవాడు ఎవరయ్యా అంటే మామగారు. ఎందుకనంటే, నేను నా సంతానం పొందడం ద్వారా నా వంశం ముందుకెళ్ళింది, నా సంతానం మళ్ళీ వివాహం చేసుకున్నటువంటి కోడలి ద్వారా మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ నా వంశం ముందుకు సాగుతుందని చెప్పి ఆ కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మరణించేంతవరకు కూడా కోడలి మీద అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ కోడలికి గురుతర బాధ్యత ఎలా ఉంటుంది అని అంటే, పిండ ప్రదానం చేసేటువంటి రోజున ఆ చిత్రపటాల దగ్గర దీపారాధన చేస్తారు కదమ్మా, అది మొట్టమొదలు కోడలే చేయాలి. తల స్నానం ఆచరించి, నుదుటిన కుంకుమ కాకుండా విభూతి ధరించి మొట్టమొదటిగా దీపారాధన చేస్తేనే ఆ కొడుకు పిండ ప్రదానం చేయడానికి అర్హత కలిగినట్టు. చాలామంది తెలియకుండా కొడుకులే పిండ ప్రదానం చేస్తారు, కోడళ్ళు చేయరు. అసలు కొంతమంది కుటుంబాలలో కొడుకులు అసలు చేయడానికి ఇష్టపడరు, కోడళ్ళకి మాత్రం అత్తగారు మామగారికి పెట్టాలనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో కొడుకుకి ఇష్టం ఉన్నా కోడళ్ళు మాత్రం సహకరించరు. నీవేదో నీ ఇబ్బంది నువ్వు పడు అని చెప్పేసేసని భర్తల్ని పక్కకు పెట్టేసేస్తారు. కానీ ఇది చెయ్యకూడదమ్మా. ఈనాడు చాలామంది కోడళ్ళు చేసే తప్పేందంటే, బ్రతికుండంగా నన్ను నా అత్త మామ హింసించారు, బ్రతికుండంగా హింసించారు, మరణించిన తర్వాత వాళ్ళందరూ దేవతలతో సమానం. నీవు పూజించే చండీ, దుర్గా, రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు ఎవ్వరూ నీకు సాటిరాడు, పితృదేవతలకి సాటిరారు. పితృదేవతలు ఈ భూలోకంలో మానవుల్ని ఉద్ధరించాలి అంటే పితృదేవతలే. దేవుడు కూడా ఏం చేయలేడు, దైవం కూడా. దైవం మనం అనుకుంటాం, మనం ఈ పూజ చేశాం, అమ్మవారికి చేశాం, హోమం చేశాం, అభిషేకం చేశాం, మనకి దేవుడు కరుణించాలి, ఫలించాలన్నా మన పితృలోకంలో రావాలి. మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గత సంవత్సరం చాలామంది అమెరికా ఎంబసీ నుంచి 250 పైచులకు మళ్ళీ వెనక్కి వచ్చేసేసారు స్టూడెంట్స్. గుర్తుందమ్మా? కారణం ఏంటి? వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదని. అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు కలగ చేసుకునైనా ఉండొచ్చు, జో బైడెన్ కాలంలో జరిగింది. కానీ ఎంబసీ అనేటువంటిది పితృదేవతల లోకం లాంటిది. కారణం ఏం చెప్పమంటారా? ఎంబసీలో వేలు పెట్టడానికి అమెరికా అధ్యక్షుడికి కూడా అధికారం లేదు. అలాగే దేవతలకి కూడా పితృదేవతలు తీసుకున్న నిర్ణయాన్ని వద్దు చెయ్యి అని చెప్పడానికి దేవతలకు కూడా అధికారం లేదు. కాబట్టి అన్నిటికీ మూలం పితృదేవతలే. మన మనుష్యులకి మంచి చెడు ఏది కలగాలన్నా, సుఖం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏదైనా యోగం కలగాల, ఇంట్లో పుణ్యకార్యాలు శుభకార్యాలు జరగాలన్నా, ఆ ఇల్లు ఆ వంశం అభివృద్ధి చెందాలన్నా పితృదేవతలు ఆశీర్వదిస్తేనే జరుగుతాయి తప్ప దేవతల పూజల వల్ల ఏ మాత్రము కూడా వాళ్ళకి శుభాలు జరగవు. ఆ శుభాలు దేవతా పూజలు జరిగిన తర్వాత శుభాలు జరిగాయంటే దాని అర్థం పితృదేవతలు సంతోషిస్తేనే ఆ దేవతా అనుగ్రహం కలుగుతుందనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు గమనించాలి.